ఈ ఇద్దరు ఆణిముత్యాల గురించి మీరు తెలుసుకోవాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను ఏ టైటిల్ అయితే పెట్టానో, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, టార్గెట్ చేసి మాట్లాడాలని తెలిస్తే వీళ్ళు బండి సంజయ్ తప్పులను, బండి సంజయ్ కొడుకు చేసిన తప్పులను గురించి మాట్లాడాలి. ఇందులో A1 ఎవడు, A2 ఎవడు, A3 A4 ఎవడు అనే దాని గురించి కంప్లీట్గా మాట్లాడాలి. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడినాం. A1 ముద్దాయిగా బండి భగీరథ అయితే, A2గా బండి సంజయ్, A3గా సంగప్ప, A4గా కాపాడుతున్న రేవంత్ రెడ్డి కూడా మనం అట్లా ఆ విధంగా మాట్లాడాం కదా. అయితే ఒక ఇంట్రాగేషన్ చేయకుండా, అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా, అసలు ఏం జరిగిందో తెలియకుండా ఓ ఇద్దరు తెలంగాణ మీద విషయం చిమ్ముకుంటూ ఆంధ్ర రాజకీయాన్ని తెలంగాణ రుద్దే ఓ ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు ఎట్లా జర్నలిస్ట్ లైన్లో నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు జర్నలిజం అంటే దానికి సపరేట్ కొన్ని కోర్సు ఉంటాయి. MA జర్నలిజం 2 years 4 years లాంగ్ కోర్సు కూడా ఉంటాయి. దాంతో గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. చాలా వరకు ఏ స్టడీకి దా స్టడీకి సంబంధించి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు మిత్రులారా అంటే, వీళ్ళు ఎట్లా జర్నలిస్ట్ లైన్లో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ, ఓ మహిళ బాలిక తల్లిని టార్గెట్ చేశారు వీళ్ళు. ఆ మహిళని టార్గెట్ చేసుకుంటూ, ఆ మహిళ చేసిన తప్పు, ఆ మహిళ ఇంట్లోకి వస్తే ఏ విధంగా వీళ్ళు ఇంట్లో వేసుకొని తిప్పిలా అబ్బాయిని అనుకుంటూ ఇలా నానా రకాలుగా మొన్నటిదాకా వీళ్ళు ఏం చేసిర్రు, ఆ అమ్మాయి మేజర్ బాలిక, ఆ అమ్మాయి మేజరే, అదేవిధంగా ఆ అమ్మాయి హనీ ట్రాప్కి పాల్పడింది, మా బిడ్డని మొత్తం ఆగం చేసి పడేసింది, 5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని చెప్పేసి ఇట్లా నానా రకాల పుకార్లు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, కంప్లీట్గా ఆ బాధితురాలు తల్లినే టార్గెట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓ విషయాన్ని చిమ్ముతా ఉన్నారు ఓ ఇద్దరు మనుషులైతే. మరి వీళ్ళు ఏ లెక్కన జర్నలిస్టులు అయ్యారు? వీళ్ళు ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల్ని ఒక్కరోజు కూడా చూపెట్టలే. ఒడ్ల విషయాల్లో కానీ, రైతు బంధు విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ధర్నాల విషయంలో కానీ ఎక్కడ కూడా వీళ్ళు ప్రజల కోసం పని చేయలే. వీళ్ళ స్క్రిప్ట్ ఏంది, రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీకి మచ్చ రాకూడదు, దానికోసం వీళ్ళు డబ్బులు పడేసి ఏదంటే అది నాకడానికి సిద్ధమైపోయారు. ఒకసారి గదే కథని మీరే చూడండి. వీళ్ళు జర్నలిస్టు ఎలా అయ్యారో వీళ్ళకే తెలియదు. తెలుగు మీడియాకు తెగులు పుట్టిస్తున్నారు. మొన్నటి వరకు హనీ డ్రాప్ అని బట్టలు చింపుకున్నారు. ఇప్పుడేమో ఈ వంశీగాడు ఏకంగా బాధితురాల తల్లిని టార్గెట్ చేస్తున్నాడు. ఈ పచ్చ బ్యాచ్కు ఈ జనంకు బుద్ధి రాదు. ఎంత అమ్ముడు పోతే మాత్రం మరి ఇంతలా దిగజారాలా అని చెప్పేసి రఘువీర్ రాథోడ్ అనే ఒక వ్యక్తి అయితే ట్వీట్ చేయడం కూడా జరిగింది. అందులో నేను కూడా ఏమంటున్నా అంటే, వీళ్ళ తమ్ముళ్ళు చూడండి. ఇప్పుడు తమ్ముళ్ళు కానీ లేకుంటే ఇందులో BRK న్యూస్ అని ఒకటి ఉంది. ఆ BRK న్యూస్ కూడా ఏం బ్రోకల్ రాతలు రావి. మీరు మనుషులా? మీరు అన్నం తింటున్నారా, గడ్డి గిట్ల తింటున్నారా? మీరు ఒక మహిళను పట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? ఇట్లాంటి కల్చర్ తీసుకురావడం వల్ల రాబోయే రోజుల్లో మహిళలంటే విలువ లేకుండా పోతుంది, ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెరిగిపోతాయి. ఇదంతా వాళ్ళకి ఇన్స్పైర్గా అయిపోతుంది. వీళ్ళ TRP రేటింగో లేకుంటే వీళ్ళు డబ్బులు సంపాదించిన పక్కన పెడితే రేపు మీ బిడ్డలకు కూడా స్వేచ్ఛ ఉండదురా గాడుదులారా. ఏ రాతలు రావి? మనిషికి ఏమైనా అన్నం తింటుర్రా, గడ్డి గిట్ల తింటే పెంట గిట్ల తింటుర్రా? మనిషి పుట్టుక పుట్టినోడు మనిషి లెక్క మాట్లాడాలి. మనిషి అనేటప్పుడు మనిషి లెక్కనే రాతలు రాయాలి. అట్లాంటిది పోయి మహిళల మీద ఇష్టం వచ్చినట్టు రాతలు ఏం రాసుడది? ఓ మహిళను టార్గెట్ చేస్తూ ఉంటే ఈరోజు C టీమ్స్ కూడా రెస్పాండ్ కాకపోవడం, దీనిపైన విచారణ జరపాలి. ఇలాంటి వాళ్ళని జైల్లో తీసుకెళ్ళి పడేయాలి. మేమేదో చిన్న ప్రజల వాయిస్ ప్రభుత్వం తరపున ఆ ప్రభుత్వాలు చేసే మిస్టేక్స్ పైన ప్రజలు మాట్లాడుతూ ఉంటే దాని మీద మమ్మల్ని అరెస్ట్ చేసి మా ఆఫీసులు సీజ్ చేసే కార్యక్రమాలు చేశారు. మరి ఇట్లాంటి రాతలు రాసేటోళ్ళ మీద ఎందుకు సీరియస్ కావడం లేదు పోలీస్ డిపార్ట్మెంట్? దేనికోసం కావడం లేదు? జైలుకు పంపిస్తారు, అన్ని వ్యవహారాలు చేస్తారు, కానీ దీని మీద మాత్రం యాక్షన్ ఉండదు. ఇది పద్ధతి అని అడుగుతున్నా. ఏ లెక్కన పద్ధతి, ఏ లెక్కన మీకు మంచిది? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. వీళ్ళని ఎందుకు పెంచి పోషిస్తున్నావు? తెలంగాణ తల్లి పాలు దాగి రొమ్ముల మీద తన్నే రకం వీళ్ళు తెలంగాణ మీద వచ్చి మళ్ళీ అన్యాయాన్ని అరాచకాన్ని తెరలేపుతా ఉన్నారు. సో నేనేమంటున్నా మిత్రులారంటే, తెలంగాణ ఆగం కాకుండా ఉండాలంటే వీళ్ళు మొదలు బ్యాన్ కావాలి. వీళ్ళు సరే జర్నలిజం అంటే ఓన్లీ చదువుకున్నోళ్ళు, ఆ MA జర్నలిజం చేసిన వాళ్ళు, అది కాకుండా ఈరోజు ప్రజల పక్షాన మాట్లాడిన కూడా జర్నలిస్టే. ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ అక్రమాలు అవినీతి పెడితే కూడా అది కూడా జర్నలిజమే. మరి అట్లాంటి వీళ్ళు చేస్తున్నారా అంటే చేయట్లే. ప్రజల పల్సు పట్టుకోవట్లే, రియాలిటీ ఏదో తెలుసుకోవట్లే. ఎవరైనా డబ్బు ఇస్తే చాలు సర్వనాకడానికి సిద్ధమైపోతున్నారు కొందరైతే. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా, అసలు ఏంది వీళ్ళ ఎజెండా ఏంది? దేనికోసం పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడలే. వీళ్ళని తన్నుడు తరిమితే ఎవరు కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు, ఓడిపోయిండు, అతను పని అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు. కానీ ఇన్ కేస్ BRS పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం వీళ్ళు మొదలు అవపడకుండా పోయేది వీళ్ళే.
మొదలు అవపడకుండా పోయేది వీళ్ళే. ఆడబిడ్డను చూడకుండా ఇష్టానుసారంగా ఈ చిల్లర రాతలు రాస్తా ఉన్నారు. వీళ్ళని గుడ్డెలు తీసి కొట్టేటట్టుగా చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దాంట్లో డౌటే లేదు మిత్రులారా, దాంట్లో ఏ మాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఆ వ్యవహారాలు మీకు తెలిసిందే.